అందరికన్నా ఎక్కువ శ్రమ దోపిడీ చేసేదే ప్రభుత్వం. వాస్తవానికి ప్రభుత్వం ఎట్లుండాలి? ఒక ప్రైవేట్ కంపెనీల 50 మంది ఉద్యోగులు ఉన్నారంటే వాళ్ళకు జీతాలు మినిమం వేజెస్ కన్నా తక్కువ ఇస్తే ప్రభుత్వం కొరడా జులిపించి నువ్వు ఇస్తావా సస్తావా అని ప్రైవేట్ యాజమాన్యాన్ని భయపెట్టి ఇప్పియాలి. కానీ ఇలా ఏం జరుగుతుంది? మన అవుట్సోర్స్ కార్మికులు ధర్నా, మన కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా, మన పార్ట్ టైం కార్మికులు ధర్నా, మన రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ధర్నా. ప్రతి ఒక్కరు కూడా మాకు పనికి తగ్గ వేతనం వస్తలేరని ధర్నా, బాధ, ఆక్రోశం, ఆవేదన. ఉల్టా ఎవరన్నా గట్టిగా పిడికిలేసి మాట్లాడితే కేసులు పెట్టుండ్రి, వీళ్ళకి సస్పెండ్ చేయండి, లేకపోతే ఇందాక మా శివమ్మ చెప్పినట్టు పొలిటికల్గా ఒత్తిడి పెట్టండి. ఇట్లుంటాయి ఆ ప్రభుత్వాలు. అంటే ప్రభుత్వమే శ్రమ దోపిడీ చేస్తే, ప్రభుత్వమే ప్రైవేట్ వానికి నువ్వు ఎన్ని రకాలుగా దోపిడీ చేసుకోవచ్చో మార్గం చూపిస్తే ప్రైవేట్ వాడు ఎట్లా చూసుకుంటాడు? ప్రైవేట్ కంపెనీలు అంటే లాభాలకు పెట్టినాయి. మరి ప్రభుత్వంలో ఉన్న కార్మికుల్ని, ప్రభుత్వంలో ఉన్న వర్క్ ఫోర్స్ని ఎంత బాగా చూసుకోవాలి ప్రభుత్వం? ఇవాళ నేను టీఆర్టీయూ లీడర్స్కి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకి చాలా బలంగా చెప్పదలుచుకున్నా, మనము ప్రభుత్వంతో చాలా బలంగా కొట్లాడాల్సి ఉంటుంది. ప్రైవేటులో ఉండేటటువంటి అనార్గనైజ్డ్ సెక్టర్లు ఉన్నటువంటి కార్మికుల కోసం ఎంత బలంగా గలమెత్తుతామో ప్రభుత్వం మీద అంతకంటే బలంగా గలమెత్తాలి. ఎందుకంటే ప్రభుత్వం మార్గదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం అనేటటువంటిది ప్రజలకు కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ మార్గదర్శకంగా ఉండాలి. వాళ్ళే తప్పు చేస్తే, వాళ్ళే దోపిడీ చేస్తే ప్రైవేట్ ఉన్న అనేటటువంటి హక్కు రాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, అవుట్సోర్స్ ఎంప్లాయీస్ కావచ్చు, వీరందరి పక్షాన కూడా మేము నిలబడి పనిచేస్తాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ లేబర్ ఫ్రెండ్లీ పార్టీగా ఉంటుంది, రేపు టీఆర్ఎస్ పార్టీ లేబర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఒకటే విధానం చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో అందరూ పర్మనెంటే ఉంటారు. ఎవరు అవుట్ సోర్సింగ్ ఉండదు, ఎవరు కాంట్రాక్ట్ ఉండదు, ఎవరు కాంట్రాక్ట్ ఉండదు.